కానీ ఈరోజు మన జీవితాల్లో దేవునికి ఇష్టడై ఉండాలన్నా నీలో ఖచ్చితమైనటువంటి విశ్వాసము ఉండాలి. విశ్వాసము కలిగి ఉన్న వ్యక్తే రక్షించబడతాడు. విశ్వాసము కలిగి ఉన్న వ్యక్తికే స్వస్థతలు జరుగుతాయి. విశ్వాసము కలిగి ఉన్న వ్యక్తే దేవునికి ఇష్టడై ఉంటాడు. విశ్వాసము లేనివాడు ఏ ఒక్క దీవెన కూడా పొందుకోలేడు. నేనంటాను, నీకు ఏమి లేకపోయినా విశ్వాసం ఉంటే చాలు, అన్ని ఉండట్టు. ఎందుకని? నీకు విశ్వాసం ఉంది, దేవుడు చేస్తాడన్నటువంటి నమ్మకం గనక నీకుంటే ఇక దానికి తిరుగులేదు. నీ ఎదుట నీకు బ్యాంకు బ్యాలెన్స్ లక్కర్లా, ఆస్తులక్కర్లా, అంతస్తులక్కర్లా, ఏమక్కర్లా. నా దేవుడు నాకున్నాడు, ఆయన సమస్తము చేస్తాడన్నటువంటి ఒక్క విశ్వాసము గనక నీలో ఉంటే విశ్వసించిన వాడు కలవరపడడు. అంటే నీకు ఎన్నడూ కలవరాలు రావు. ఇది జరగదేమో, ఇదిగో ఈ పరిస్థితి నుంచి నేను బయటికి రాలేనేమో అన్నటువంటి ఏ ఒక్క కలవరం కూడా నీకు ఎంత మాత్రం